హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి అటామిక్ స్ట్రక్చర్. సో దిస్ ద అటామిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, డెఫినేషన్, కీ పాయింట్స్ ఇవన్నీ తెలుసుకుంటే మనకి నెక్స్ట్ సబ్జెక్ట్లో ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ వాట్ ఈస్ ద ఎలక్ట్రాన్, వాట్ ఈస్ ప్రోటాన్, వాట్ ఈస్ న్యూట్రాన్ అండ్ వాట్ అటామిక్ నెంబర్. సో ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఇవి నేర్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్. సో దీంట్లో మనకి చూడండి బ్లూ కలర్లో ఉన్నవని ప్రోటాన్స్ అండ్ దిస్ ఈస్ ద న్యూట్రాన్స్, దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్స్. ఫస్ట్ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే మనకి డెఫినేషన్లో మనకు అర్థమవుతుంది. సో ప్రోటాన్ న్యూట్రాన్ కంబైన్ చేస్తే వచ్చేది న్యూక్లియస్. ఓకేనా, దిస్ ఇస్ ద ఎలక్ట్రాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ స్ట్రక్చర్ డెఫినేషన్. ద అటామిక్ స్ట్రక్చర్ డిస్క్రైబ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ విత్ ఇన్ ఎన్ ఆటమ్. సో దిస్ ఇస్ ద ఆటమ్. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్. Specifically protons, neutrons and electrons. The nucleus containing proton and neutrons. This is the nucleus containing proton and neutrons. Okay, reside the atom center. While electrons orbit the nucleus in specific energy levels and subshells. ఏంటంటే వైల్ ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్స్ అండ్ సబ్షెల్స్. ఎందుకు అండర్లైన్ చేశానంటే మనకి నెక్స్ట్ టాపిక్లో ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద అటామిక్ స్ట్రక్చర్లో ఉన్న మెయిన్ పాయింట్. దాన్ని సబ్షెల్గా మనం యూజ్ చేస్తాం. ఎస్ సబ్షెల్, పి సబ్షెల్, డి సబ్షెల్. అంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు కూడా అలాగే యూజ్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో దట్స్ వై అండర్లైన్ చేశాను. సో ప్రోటాన్స్ క్యారీ ఏ పాజిటివ్ ఛార్జ్. ప్రోటాన్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్స్ హ్యావ్ నో ఛార్జ్, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ క్యారీ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా, ప్రోటాన్స్ క్యారీ ఏ పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్ హ్యావ్ నో ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్ ఏ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా, ఇప్పుడు డెఫినేషన్లోకి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియస్, ద డెన్స్ సెంటర్ కోర్ ఆఫ్ ద ఆటమ్ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. మనకి స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే మెయిన్ సెంటర్లో న్యూట్రాన్, ప్రోటాన్, దాన్ని న్యూక్లియస్ అంటాం, రైట్. నెక్స్ట్ ప్రోటాన్స్. ప్రోటాన్ వచ్చేసరికి పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ విత్ ఇన్ ద న్యూక్లియస్. దేర్ నెంబర్ డిఫైన్స్ ద అటామిక్ నెంబర్ అండ్ దస్ ద ఎలిమెంట్. సో ప్రోటాన్స్ నెంబరింగ్ మనం అటామిక్ నెంబర్గా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్. దట్ ఈస్ ద నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ దట్ ఆర్బిట్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ షెల్స్. ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది, సబ్ షెల్ ఉంటుంది. అది ఏంటంటే ఎస్పిడిఎఫ్. మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా. ఎస్ సబ్ షెల్లో 1 ఎలక్ట్రాన్, ఎస్ సబ్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, పి సబ్ షెల్లో హైయెస్ట్ నెంబర్ is 6. So that is the electrons. Next of all, atomic number, the number of protons in an atom defining the element. The number of protons in an atom define the element. Next, mass number, the total number of protons and neutrons in the nucleus, right. Total number of protons and neutrons ni manam mass number antam. Atomic number ante enti the number of protons in an atom. Protons ni manam atomic number antam. Okay, next ions, atoms that loss or gain the electrons, that is ions. ఆటం ఉంటే దాన్ని లాస్ అన్న అవ్వాలి, ఎలక్ట్రాన్ గెయిన్ అన్న అవ్వాలి. సో దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ని రెండింటిని కంబైన్ చేస్తే మనకు అయాన్స్ అంటాం. సో మీకు ఈ స్ట్రక్చర్ అయితే గుర్తుపెట్టుకుంటే వాట్ ఈజ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, దిస్ ఇస్ ద ఫండమెంటల్ టాపిక్. నెక్స్ట్ ఇది అర్థమవుతే మనకు ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, ప్రోటాన్ అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.